సభాసదస్సుకు నమస్కారం. పితృ సమ్మానులు సుబ్బయ్య గారికి, మా సోదరుడు సుధాకర్ రెడ్డి గారికి, వచ్చేసిన గ్రామ పెద్దలకు, తల్లులు అందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు, శుభాభినందనలు. మా మిత్రుడు సుధాకర్ రెడ్డి చాలా కాలంగా నన్ను అడిగాడు ఈ విద్యార్థులను ఉద్దేశించి మాడమని చెప్పి. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తే నేను చాలా చిన్నవాడిని అనిపిస్తాను నాకు. ఎందుకంటే ఎంతో మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎన్నో సంవత్సరాలుగా గురువు గారు ఐ థింక్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మన విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించి వాళ్ళని ఒక సక్రమమైనటువంటి మార్గంలో, రుజు మార్గంలో వాళ్ళను నిలుపుతూ వాళ్ళ మనోవికాసానికి దోహదపడుతున్నటువంటి ఈ సభా ప్రాంగణానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మొట్టమొదటిగా ఎన్నో ఆధునిక పోకడలు, ఎన్నో డైవర్షన్స్ ఉన్నటువంటి ఈ కాలంలో ఈ గ్రామంలో, ఈ ప్రశాంత వాతావరణంలో ఇలాంటి ఒక ఆశ్రమము, ఆలయం అంటాను, ఆశ్రమం కన్నా గురించి ఆలయం ఇది. ఈ ఆలయంలో ఇంతటి మహత్కృతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా అందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు, మనస్ఫూర్తిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గ్రామ పెద్దలందరికీ కూడా. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన భారతదేశము ఒకప్పుడు ఎంతో వెనుకబడి ఉండేది. కానీ ఇలాంటి పుణ్యాత్ములు, మహాత్ములు మన హిందూ ధర్మాన్ని, మన సమాజాన్ని ఒక మార్గదర్శకత్వం నడిపించే విధంగా ఈ యొక్క సమాజాలను ఏర్పాటు చేసి మానసిక వికాసము, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ కృషి చేస్తున్నారు వాళ్ళందరి కృషి ఫలితంగా ఈరోజు మనము ఇలాంటి కార్యక్రమం చూడగలుగుతున్నాము. దానివల్ల ఏమవుతుంది, ముఖ్యంగా మొక్క వంగనేది మానే వంగున అంటారు పెద్దవాళ్ళు. సో ఈ పిల్లల లేత మొక్కలు, ఆ మొక్కలు చిగురించినప్పుడే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ మానసికంగా ఎంతో ఎత్తుకు ఎదిగి ఒక సక్రమ మార్గం నడిచి మన భారత మాతకు మంచి ముద్దు బిడ్డలుగా మీరందరూ కూడా మారాలని, మీరు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మేమందరం కూడా ఇట్లా చిన్న చిన్న పల్లెటూరుల నుంచి ఒక స్కూల్లో చదువుకున్నాం, కొడిగినహళ్ళి అని చెప్పి రెసిడెన్షియల్ స్కూలు. అక్కడ మాకంతే పొద్దున 5 గంటలకు నిద్రలేపుతారు మా పీటీ మాస్టర్. విధులేస్తారు, ఫస్ట్ విధులేంగా లేయాలి, లేకపోతే బెల్ట్తో కొడతాడు. ఒక్కసారి బెల్ట్తో కొట్టుకున్నాం జీవితంలో మళ్ళీ మర్చిపోం. ఆ బెల్ట్ కొట్టగా అట్లా అంత క్రమశిక్షణగా మేము పెరిగాము. మా విద్యార్థులందరము, మా మిత్రులందరూ కూడా ఈరోజు కూడా మేమందరూ కలుసుకుంటూ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాధి రంగంలో ఉన్నాము. కానీ కలుసుకున్నప్పుడు ఒక మిత్రత్వ భావంతో అందరము సహోదరులాగా కలిసిమెలిసి మేము మెలుగుతున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ సమాజం ద్వారా ఒకటిగా కలిసిమెలిసి పెరుగుతూ రకరకాల వృత్తులు, ఉద్యోగాల్లో మీరు సెటిల్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే జీవితంలో మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మధుర స్మృతులతో మళ్ళీ ఒకసారి కలుసుకొని మన సమాజాన్ని మనం ఎలాగ కృషి చేస్తున్నాము, ఎలాగ మన వంతు మన కృషి. ఇప్పుడు ఒకరి వల్ల ఏ పని కాదు, నలుగురు కలిస్తేనే, 4 చేతులు కలిస్తే ఏ పని జరుగుతుంది. ఆ విధంగా మీరందరూ ఇక్కడ ఉండే పెద్దలందరూ కలిసి మీ యొక్క మానసిక వికాసానికి ఎంతో దోహదపడేటువంటి ఈ భగవద్గీత కంఠస్థం చేపిస్తూ, మీ చేత మంచి మాటలు చెప్పిస్తూ, పూజ్య గురువు లాంటి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించుకొని వాళ్ళ ద్వారా మీకు మంచి మాటలు నేర్పిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళు మరొకసారి అభినందిస్తున్నాను. సో ఇప్పుడు నా విషయానికి వస్తే, మానసిక వికాసంతో పాటు మన భారతదేశము ఆధ్యాత్మికతో పాటు శాస్త్రపరంగా కూడా ఎంతో ఉన్నతి పొందింది. మీరందరూ వినుంటారు, ఒకప్పుడు మనము అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడేవాళ్ళం, అంటే బ్యాక్వర్డ్ కంట్రీగా పరిగణించబడి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతున్నాము. మన గురువుగారు చెప్పినట్టు మన భూమి మీదనే కాకుండా అంతరిక్షంలో కూడా మనం అద్భుతమైన ప్రయోగాలు చేసి ప్రపంచంలో 6 దేశాలకు మాత్రమే ఉన్నటువంటి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనం పొందుకున్నాం. ఇదంతా ఎవరు సాధ్యమైంది? మనలాంటి సాధారణ మానవుల వల్ల, మన సాధారణ పిల్లలు సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళకు అభివృద్ధి ద్వారా మన దేశ కృషికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఆ విధంగా మీరు చూసుంటారు, ఈ మధ్యకాలంలో కొన్ని మా చంద్రయాన్ అని
అన్ని రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. ఒకప్పుడు మనం ఏమైనా ఫోన్ చేసుకోవాలంటే పాత వాళ్ళు తెలుసు, ఎస్టీడీ బూత్కి వెళ్ళి కూర్చొని ట్రంకాలు బుక్ చేసి, పోస్ట్ ఆఫీస్కి ట్రంకాలు బుక్ చేసి ఒక గంటకు వాళ్ళు పిలుస్తారు, అప్పుడు చేసుకోవాల్సి వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ప్రతి ఒక్క చేతిలో మొబైల్ వచ్చేసింది. సో ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే ఒకప్పుడు మనం బిఎస్ఎన్కి అప్లై చేస్తే వాళ్ళు 6 నెలలకు 7 నెలలకు ఇచ్చేవాడు. కానీ ఈరోజు ఏమైంది, ఎక్కడున్నా సరే మనం క్షణంలో మనం ఎవరితో మాట్లాడగలం. అలాగే ఒకప్పుడు ఒక దూరదర్శన్ ఒకటి సింగిల్ ఛానల్ ఉండేది. అప్పుడు వాడు ఎప్పుడో సినిమా వేస్తే శనివారం సాయంత్రం ఆశగా చూసేవాళ్ళం. ఇప్పుడు అరగంటకు సినిమా వస్తుంది సినిమాల్లో. అలా ఎంతో శాస్త్రోక్తంగా శాస్త్ర పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినటువంటి కారణమైనటువంటి దోహదం చేసే స్పేస్ ప్రోగ్రాంలో మన భారతదేశము ఎంతో ముందడుగు వేసింది. దాంట్లో నేను ఒక చిన్న పరమాణువును ఆ కార్యక్రమంలో బాగా పంచుకున్నటువంటి నాకు అదృష్టాన్ని కల్పించినటువంటి ఈ భారత మాతకు, నా తల్లిదండ్రులకు నేను సదా కృతజ్ఞుడిని. ఎందుకంటే ఈ శాస్త్రం విజ్ఞానం మనిషి యొక్క ఉన్నతికి ఎంతో దోహదపడుతుంది. ఎప్పుడైతే మనము ఈ 1970, 60లో ఈ ఈ అంతరిక్ష ప్రయోగాలు మనం పొందుతాం అనుకున్నామో, అప్పుడు కొంతమంది అడిగారు మన దేశంలో తినడానికి తిండి లేదు, ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పి. అప్పుడు ఒక మహనీయుడు, ఎవరు మీరు వింటారు కొంతమంది పేర్లు, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాము, తర్వాత సతీష్ ధావన్ పేర్లు వింటారు మీరు శాస్త్రవేత్తలు. వాళ్ళు చెప్పారు సామాన్య మానవుడి యొక్క అవసరాలు తీర్చడం కోసం మనం అంతరిక్ష ప్రజ్ఞానం కావాలి, అంతేగాని మనం ఫ్యాన్సీగా మనం చేసుకోవట్లేదు. ఈరోజు మనం సపోజ్ ఒక పేరెంట్ ఉంటాడు, వాళ్ళ అబ్బాయితో మాట్లాడుకోవాలి, అమ్మాయితో మాట్లాడుకోవాలి, ఏ అబ్బాయి అమెరికాలో ఎక్కడ ఉంటారు మాట్లాడుకోవాలంటే క్షణంలో ఒక వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు అనమాట. అలాగే ఏ మారుమూల విద్యా లేని ప్రాంతాల్లో పిల్లలు చదువుకుంటుంటారు, కానీ వాళ్ళకు ఐఐటీలో ఉన్న ప్రొఫెసర్స్ ద్వారా విద్య అందించాలన్నా కూడా, అదే కాకుండా టెలిమెడిసిన్, టెలిఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా. టెలిమెడిసిన్ అంటే ఎక్కడో మెడ్రాస్ ఐఐఎంలో మంచి డాక్టర్ ఉంటాడు, అతను తిరుపతిలో డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్న సదుపాయం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మనకి అంతరిక్షం ద్వారా మనకు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఈ శాటిలైట్స్ అన్నీ మన భూమి నుంచి ఒక పరిధిలో పరిభ్రమిస్తూ మనకు కావాల్సినటువంటి సిగ్నల్స్ అనేది అందించడం ద్వారా మనం ఇవన్నీ సాధ్యమైంది. వీటన్నిటికీ కూడా నిరంతర కృషి మన సామాన్య మానవులు ఎవరైతే మన పల్లెటూరు నుంచి వచ్చామో, టౌన్లో నుంచి వచ్చామో, చదువుకొని కృషి చేసి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుకొని భారతదేశ ఉన్నతికి ఉపయోగపడుతున్నారు. అలాగే మీలో కూడా మీకున్నటువంటి పరిజ్ఞానం, మీకున్నటువంటి అంబిషన్స్, మీకున్నటువంటి ప్యాషన్ అంటారు అనమాట. అంటే మనకున్నటువంటి ఉత్సుకతల ప్రకారము మీ రంగాల్లో మీరు కృషి చేసి సుదీర్ఘంగా కృషి చేసుకుంటూ మీరందరూ కూడా మంచి మంచి భారత పౌరులుగా మారాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ మనసులో పడినటువంటి మంచి మాటలు, మంచి బీజాలు ఎప్పుడైనా సమాజానికి దోహదపడే విధంగా ఉంటాయి. సో మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల మామూలుగా ఇప్పుడు కూడా మీరు వినుంటారు, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మొట్టమొదటిగా తల్లి. ప్రపంచంలో ఎవరైనా సరే తల్లి మాట వినాలి. సో మీరందరూ మీ తల్లిదండ్రుల మాట వింటూ, గురువు చెప్పిన మాట వింటూ, దైవానికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మీరందరూ మంచిగా పౌరులుగా దిద్దుతున్న భావన. అదే గురువుగారు చెప్పారు ఇందాక, శ్రీకృష్ణుడు అర్జునుడికి వెనకాల ఉండి ఆయన ధర్మ మార్గాన్ని నడిపించాడు. ఇప్పుడు ఎందుకు ఎంతో కౌరవులు 100 మంది ఉన్నారు, పాండవులు 5 మందే ఉన్నారు, కానీ వాళ్ళకి భగవంతుడి అండ ఉండడం వల్ల అంతమంది 100 మంది కౌరవులను కూడా వాళ్ళు ఓడించి తమ రాజ్యాన్ని పొంది మళ్ళీ సుఖ సంతోషాలతో ఉండగలిగారు. అందుకనే భగవంతుని నమ్ముకోండి. ఫస్ట్ తల్లిదండ్రులను నమ్ముకోండి, తర్వాత గురువుని నమ్మండి, తర్వాత భగవంతుడిని నమ్ముకొని మంచి మార్గాలను నడుచుకుంటూ, మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే, ఎప్పుడైనా సరే ఎవరైనా మీరు చదువుకునేటప్పుడు ఫ్యూచర్ కెరీర్లో ఏదైనా సరే మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, ఎలా పోవాలి, ఏ రంగాన్ని ఎంచుకోవాలి అన్న మీరు ఏదైనా డౌట్ ఉంటే కూడా మన మిత్రులు, నా నంబర్ ఇస్తాను మిత్రుల గారికి, పెద్దవాళ్ళ గ్రామ పెద్దవాళ్ళకి ఇస్తాను. కానీ నా పరిధిలో, నాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞాన పరిధిలో నేను ఖచ్చితంగా సలహాలు ఇవ్వగలను. ఎందుకంటే నాకు చాలా ఉత్సాహం విద్యార్థులను గురించి సంబోధిస్తూ వాళ్ళని చక్కమైన మార్గంలో నడిపితే అది మన దేశానికి ఉపయోగపడుతుంది. ఒక మంచి విద్యార్థి దేశానికి ఎంతో ఉపయోగపడగలడు. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు సమాజంలో ఉండడం వల్ల కూడా వీరందరూ కలుసుకొనేసి సినర్జీ అంటారు అనమాట. ఒక 10 మంది కలిస్తే ఒక మనిషి చేసే పని 10 మంది కలిసి చేస్తే అది ఇంకా గొప్పదనంగా మారుతుంది. సో మీరందరూ యునైటెడ్గా ఉండి, కలిసిమెలిసి ఉండి, సహోదర సహోదరి భావంతో మెలుగుతూ మీ రంగాలు, మీకు నచ్చిన రంగాల్లో కృషి చేసుకుంటూ పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి
మా సోదరుడు సుధాకర్ రెడ్డికి, గ్రామ పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. కాకపోతే మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అందరూ? మ్యాక్సిమం ఎంత? అప్పర్ క్లాసు 9th? ఓకే ఓకే. సరే, మీరందరూ ఏం చేస్తారంటే మన అచ్యుత్ గారి తరఫున శ్రీహరిగూడ రండి, ఒకసారి నేను అవకాశం కల్పిస్తాను. అక్కడ వచ్చి ఆ రాకెట్ను శాటిలైట్ను చూడండి ఒకసారి. చూసిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ మీకు నేను ఏమైనా క్వశ్చన్ ఆన్సర్ డౌట్ తీరుస్తాను. ఓకే. సో ఒకటి 2-3 ముక్కలు చెప్తాను మీకు అందరికీ ఫస్ట్. ఎందుకంటే ఒక రాకెట్ అంటే ఏంటి, శాటిలైట్ అంటే ఏంటి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మీరు ఇక్కడ నుంచి పుదుపట్ల మీరు ఉన్నారు, ఇవాళ చంద్రగిరి పోవాలంటే ఏం చేస్తారు? ఒక బస్సు ఎక్కుతారు, కారు ఎక్కుతారు, లేదంటే స్కూటర్ ఎక్కుతారు. అదే మాదిరిగా ఒక శాటిలైట్ భూమి నుంచి ఆకాశంలో పోవాలంటే రాకెట్లో పంపిస్తాం. అర్థమైందా? సో అదనమాట సింపుల్ లాజిక్. సో శాటిలైట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మన భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి తిరుగుతూ ఉంటుంది. ఇండియా భూమిలో ఒక చిన్న పార్టే. సో భూమి తిరిగేటప్పుడు ఇండియా కూడా తిరుగుతూ ఉంటుంది. మనం అందరం కూర్చొని అనుకుంటాం, కానీ మన భూమి చుట్టూ మనం కూడా తిరుగుతూ ఉంటాం. భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఆ శాటిలైట్ ఏం చేస్తుందంటే భూమితో పాటు తిరుగుతుంది అనమాట. అంటే ఇండియా నుంచి పోయేటువంటి సిగ్నల్స్ శాటిలైట్ పోయి శాటిలైట్ నుంచి మళ్ళీ మనం వెనక్కి రావాలన్నమాట. సపోజ్ ఈ ఊళ్ళో మనం మాట్లాడుతున్నాం, ఇదే మనం ఢిల్లీలోకి ఎక్కడ మనం ప్రచారం మనం ట్రాన్స్మిట్ అప్పుడు ఏం చేస్తాం మనం? సపోజ్ ఇక్కడ సిగ్నల్ ఎవరో మీ నాన్న మీ అమ్మ మీ ఊళ్ళో ఉన్నారు, మీ సిగ్నల్ మాట్లాడితే ఏమవుతుంది? ప్రస్తుతానికి ఇప్పుడుండే పరిస్థితులు అయితే ఇక్కడ టవర్కి వెళ్ళి టవర్ నుంచి మీ ఇంటికి వెళ్తుంది. అట్లా కాకుండా ఫ్యూచర్లో శాటిలైట్ ద్వారా ఇప్పుడు టవర్ ఏమవుతుంది? చిన్న చిన్న ఒక ఊళ్ళో టవర్స్ ఉంటాయి, పవర్ పోతుంది, అప్పుడు ఏమవుతుంది? సిగ్నల్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి, లేదా ఏదో కేబుల్ కట్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఫ్యూచర్లో ఇదే సిగ్నల్ ఇక్కడి నుంచి నేరు శాటిలైట్ పోయి మీ ఇంటికి వచ్చేసింది అనుకో, క్షణంలో పని అయిపోతుంది. సో ఆ శాటిలైట్స్ అన్నీ కూడా మనము భూమి చుట్టూ తిరిగేటట్టు మనం ప్రవేశపెడుతూ ఉంటాం. అంటే రకరకాల శాటిలైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు భూమిలో రకరకాల ఖనిజాలు ఉన్నాయి. ఓకే, అవన్నీ మనం ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఏమి ఎక్కువ ఉన్నాయి కనుక్కోవడానికి. అలాగే సముద్రంలో ఒక బెస్తవాడు చేపలు పోతాడు, ఒక దిశలో పోతాడు, మరొకటి దొరకపోవచ్చు. కానీ ఇప్పుడు మాకున్న సాంకేతిక పరిజ్ఞానం మేము ఏం చేస్తున్నాం అంటే, ఎవరైనా సరే వాడు మొబైల్లో యాప్ ఇస్తాం, యాప్ క్లిక్ చేస్తే ఏ పక్క ఎక్కువ పోతే చేపలు ఎక్కువ మీరు చెప్తాం సైట్లైట్తో చూసి. సో అలా అక్కడ పోతాడు, బ్రహ్మాండం తెచ్చుకుంటాడు, అమ్ముకుంటాడు, మంచి జీవనం కల్పిస్తుంది. అట్లాగే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు జీపీఎస్ పెట్టుకుంటారు, మీరు ఏదో ఆటో బుక్ చేస్తారు ఇక్కడ నుంచి ర్యాపిడో నాది, మీరు వాడు ఏం చేస్తాడు? రూట్ మ్యాప్ పెట్టుకుంటాడు. అవన్నీ ఎట్లా వస్తాయి? అవి కూడా శాటిలైట్ ద్వారా వస్తాయి. ఏమవుతుందంటే ఈ సిగ్నల్ అక్కడికి పోయేసి ఆ శాటిలైట్ రిసీవర్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ విధంగా మనిషికి సామాన్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు శాటిలైట్ లేకుండా మీరు ఊహించుకోలేరు జీవితం, అలాగ తయారైపోయింది. అందువల్ల ఈ శాటిలైట్స్ అన్నీ కూడా మనం ఆకాశంలో పంపిస్తున్నాము. ఈ శాటిలైట్స్ పంపించడానికి ఉపయోగపడే పరికరమే రాకెట్. అంటే ఈ భూమి నుంచి అక్కడికి పంపించాలంటే భూమి ఆకర్షించి గ్రావిటీ తెలుసా? మీరు విన్నారా? భూమి ఏ వస్తువు ఆకర్షించుకుంటుంది, ఆకర్షణకు వ్యతిరేకంగా పోతూ ఉండాలి. న్యూటన్స్ థర్డ్ లా తెలుసా మీకు అందరికీ? ఎవరికి న్యూటన్స్ థర్డ్ లా తెలుసా? 9th క్లాస్ వాళ్ళకు న్యూటన్స్ 3వ సూత్రం ఏంది? గమన సూత్రం చదివారా? ప్రతి యాక్షన్కు ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. అంటే మనం ఏమో యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అనమాట. అట్లా ఆ విధంగా ఆ శక్తిని మనం మండించి ఆ గ్యాసెస్ ఒకసారి వదిలితే ఆపోజిట్ డైరెక్షన్లో రాకెట్ పోతుంది. మీరు బండి మీరు స్కూటర్ ఆన్ చేస్తే ఏమవుతుంది? స్కూటర్ ఆన్ చేస్తే గ్యాస్ వెనక్కి వస్తుంది, సో బండి ముందుకు పోతుంది. అట్లాగే రాకెట్ కూడా దాన్ని ఇంధనం మండిస్తే అది ఇంధనం కిందికి వచ్చేటప్పుడు రాకెట్ పైకి పోతూ ఉంటుంది. అమ్మగా రాకెట్లో రకరకాల ఇంధనాలు నింపి మనము రాకెట్ ప్రయోగిస్తాము. ఆ రాకెట్ శాటిలైట్ తీసుకెళ్ళి ఆ కక్షలో ప్రవేశపెడుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేరుకోవటం చేస్తాము. కాబట్టి సో మీ పెద్దల ద్వారా నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తాను. నేను మీరందరూ కూడా వచ్చి ఆ రాకెట్ను శాటిలైట్ చూసే అదృష్టం మీకు కల్పిస్తాను. సో సభాముఖంగా మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.